ప్రభు పేరట శుభమని చెప్పి మీకు ముఖ్యమైన ప్రకటన. అదేమిటనంటే, మా పెద్ద కుమారుడు దైవజనుడు ప్రభుకిరణయ్య గారి యొక్క వివాహానికి రమ్మని మీ అందరికీ చెప్పాను కదా. ఈ నెల 20వ తేదీ బుధవారం ఉదయం 10:30 నుండి అడ్డాడలో వివాహం జరుగుతుందని చెప్పాను. అయితే ఆ తారీఖున అడ్డాడలో కాకుండా గుడివాడలో నిర్వహించడం జరుగుతుంది. అదే తారీఖు, అదే సమయం. ఎందుకనంటే వాతావరణం అననుకూలంగా ఉంటుంది కనుక ఇబ్బంది లేకుండా ఉండటానికి గుడివాడలోని కొడాలి నాని గారి కళ్యాణ మండపంలో, కే కన్వెన్షన్ అంటారు, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గారి యొక్క కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఈ నెల 20వ తేదీ బుధవారం ఉదయం 10:30 నుండి. కాబట్టి మమ్మల్ని ప్రేమించే ఆత్మీయులు, ఆత్మబంధువులు, ఆత్మ సంబంధులు ప్రేమపూర్వకంగా మీరు గుడివాడలోనే కొడాలి నాని గారి కళ్యాణ మండపానికి రావాలని ప్రభు పేట కోరుతున్నాను. మీరు వస్తారని మీకోసం ఎదురు చూస్తూ సేవకుడిగా శుభములు తెలియజేస్తున్నాను. ఒక తండ్రిగా మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆట ఎప్పుడు ఆడతారు? సంతోషంగా ఉన్నప్పుడు. సంతోషం ఎప్పుడు ఉంటుంది? ఒంటిలో ఆరోగ్యం ఉన్నప్పుడు, కడుపుకి కమ్మని తిండి ఉన్నప్పుడు, ఎటు చూసినా ప్రశాంతమైన పరిస్థితులు ఉన్నప్పుడు, అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతున్నప్పుడు మనిషి సంతోషంగా ఆనందంగా ఆటలాడుతూ కేరింతలు కొడతా ఉంటాడు. మరి ఈరోజు మనుషులు ఆటలు ఆడగలుగుతున్నారా? ఆనందంతో ఆటలాడటం అంటే బహుమానాల కొరకు ఆడే ఆటలు కాదు, బ్రతుకు బాగుండి ఆడే ఆట మానవుడి జీవితంలో ఉన్నదా? ఈరోజు ఎక్కడ చూడు నెమ్మది లేని పరిస్థితులే. మరి ఇన్ని జలచరములు, వీటికి ఎలా ఆహారం, ఎట్లా, ఎవరు పోషిస్తారు? దైవవాక్యం బోధిస్తూ ఉంది చూడండి. ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి అని వ్రాయబడి ఉంది అక్కడ. ఈ మహాసముద్రములో ఉన్న ఈ జలచరములని, జీవరాశులని కీర్తనల గ్రంథం 104:27 2వ లైన్లో వ్రాయబడి ఉంటుంది అన్నమాట. ఇవన్నీ దేవుని దయ కొరకు కనిపెడుతున్నాయంట. వాటికి మాటలు రావు, అవి మాట్లాడుకోవు, కానీ వాటిని నిర్మించిన దేవుని దయ కొరకు మాత్రమే కనిపెడుతున్నాయి. ఎందుకని అంటే మొదటి మాటలో ఉంటుంది, 27వ వాక్యంలో మొదటి లైన్లో ఏమని ఉంటుందనంటే, తగిన కాలమున నీవు వాటికి ఆహారమో ఇచ్చాదు. వాటికి ఫుడ్ పెట్టి పోషించేది దేవుడంట. వాటికి ఉంది బుద్ధి, జ్ఞానం. ఈ రోజున కాస్తంత ఫుడ్ దొరికినా, మంచి బెడ్డ మీద పండుకున్నా, అసలు మనుషులు ఎక్కడో గాలిలో విహరిస్తున్నాయి వాళ్ళ ఆలోచనలు. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడి వ్రాయబడినటువంటి మాటలలో నుండి నువ్వు ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నావు ఈరోజు. అరే, జలములలో జీవించే జీవరాశులు దేవుని దయ కొరకు కనిపెడుతున్నాయి. ఆయన దయ కొరకు కనిపెడుతూ ఉన్నాయి అవి. ఆయన దయ, అవి ఎప్పుడు ఆయన చేతులు చాపి గుప్పెలు విప్పి ఆహారం ఎప్పుడు పెడతాడా అని ఎదురు చూస్తూ ఉంటాయంట. ఎందుకో తెలుసా? బ్రతకటం కోసం. జలచరములకు, జీవరాశులకు ఎంత దైవాసక్తి అండి. ఒక మాటలో చెప్పాలని అంటే, మా సృష్టికర్త మమ్మలను పోషిస్తాడనేవి చూస్తున్నాయట. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఆత్మకూరులో నవంబర్ 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. ఖమ్మంలో నవంబర్ 22వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచిగంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. అనంతపురంలో నవంబర్ 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. విశాఖపట్నంలో నవంబర్ 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్యా థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. వినుకొండలో నవంబర్ 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. డోన్లో నవంబర్ 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ ఎదురుగా, డోన్. కాకినాడలో నవంబర్ 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం,
కాకినాడ. పాలకొల్లులో నవంబర్ 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో నవంబర్ 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. పెరవలిలో నవంబర్ 29వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం, గవళ్లపాలెం, ముక్కాముల రోడ్, పెరవలి మండలం.